నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయించిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్లో భాగంగా కల్వకుర్తిలో మొదటి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు మొదలైన ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల నిర్వహణ కోసం కల్వకుర్తి పట్టణంలో మౌలిక సదుపాయాల కలిగిన 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేసి సంబంధిత అధికారులు పర్యవేక్షించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరిగిన వివరాలను ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ కల్వకుర్తి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ రామరెడ్డిని వివరణ అడగగా ఈరోజు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలు నిర్వహించడం జరిగిందని, మొత్తం 7 సెంటర్లలో 1700 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 1642 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యాయని, 58 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, మొత్తంగా మొదటి రోజు పరీక్షలు కల్వకుర్తి పోలీస్ శాఖ సహకారంతో ప్రశాంతంగా ముగిశాయని ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ బి రామరెడ్డి తెలియజేశారు. బి రామరెడ్డి, ప్రిన్సిపల్, కల్వకుర్తి జూనియర్ కాలేజ్, నాగర్ కర్నూలు జిల్లా. ఈరోజు జరిగినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కల్వకుర్తిలో నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కల్వకుర్తిలో 7 సెంటర్లలో భాగంగా 1700 మంది విద్యార్థులు ఈరోజు పరీక్షలకు అలాట్ అయ్యారు. అందులో 58 మంది విద్యార్థులు గైర్హాజరుగా నమోదు అయ్యిండ్రు. మొత్తము 1642 మంది విద్యార్థులు చక్కని వాతావరణంలో పరీక్షలు రాయడం జరిగింది. ఇందుకోసమని పోలీస్ బందోబస్తు, హెల్త్ డిపార్ట్మెంటు అందరి యొక్క సహకారంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు నిర్వహించినట్లుగా తెలియజేస్తున్నాం. ఈ విషయాల్లో మాకు సహకరించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.